బాస్ 2 ఓవర్స్ జస్ట్ 2 ఓవర్స్ వల్ల టీమిండియా థర్డ్ మ్యాచ్లో ఓడింది. ఓడిఐ సిరీస్ కోల్పోయింది. రోహిత్ సూపర్బ్ సెంచరీ వృధా అయిపోయింది. ఆన్ బాస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టీమిండియా గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. అది కేవలం 2 ఓవర్స్ వల్ల. అది ఎలానో తెలుసుకునే ముందు బాస్ ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం మన బౌలర్స్ని చిత్తకబాది ఏకంగా 387 రన్స్ చేసేసింది. అది కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. బెన్ డకెట్ 135 బంతుల్లో 141 రన్స్ బాది టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ 91 రన్స్ సాధించాడు. యాక్చువల్గా బెథెల్ 25 పరుగుల వద్ద రన్అట్ అయ్యి పెవిలియన్ చేరేవాడే. బట్ ఆ అవకాశాన్ని ప్రిన్స్ యాదవ్ మిస్ చేసేశాడు. దాంతో బెథెల్ 91 పరుగులు సాధించాడు. నెక్స్ట్ జో రూట్ కూడా 13 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన వాడే. ఈసారి శుభ్మన్ గిల్ రన్అట్ ఛాన్స్ని మిస్ చేసేశాడు. అలా బ్రతికిపోయిన రూట్ ఏకంగా 74 రన్స్ బాధిస్తాడు. ఇక వీరంతా బ్యాటింగ్ చేసింది ఒక ఎత్తు, చివర్లో జాస్ బట్లర్ బ్యాటింగ్ ఒక ఎత్తు. కేవలం 13 బంతుల్లోనే 3 సిక్స్లు 4 ఫోర్లతో 41 రన్స్ దంచి పడేశాడు. యాక్చువల్గా చివర్లో తను చేసిన రన్సే ఇంగ్లాండ్కి విజయాన్ని అందించాయి, టీమిండియాని ఓడించాయి. ఇంగ్లాండ్ మొత్తంగా 387 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక ఈ టార్గెట్ ఛేదనలో టీమిండియా కూడా అద్భుతంగా ఆడింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కిర్రాక్ బ్యాటింగ్ చేశాడు. 4లు 6లతో చెలరేగిపోయాడు. శుభ్మన్ గిల్తో కలిసి ఫస్ట్ వికెట్కి 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత గిల్ 77 పరుగులకి అవుట్ అయినా రోహిత్ మాత్రం బ్యాట్ని జులిపించడం ఆపలేదు. కోహ్లీతో కలిసి మరో సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కెరీర్లోని 34వ సెంచరీని నమోదు చేసేశాడు. ఈ పిక్ చూడండి బాస్. ఈ పిక్ చూసి ఎవరైనా అంటారు కోహ్లీ సెంచరీ బాధేశాడేమో అని. బట్ సెంచరీ బాధింది రోహిత్ శర్మ. కానీ కోహ్లీ మాత్రం తనే బాధినంతగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రోహిత్ కోహ్లీలకి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో. మొత్తంగా రోహిత్ 110 బంతుల్లో 5 సిక్స్లు 17 ఫోర్ల సాయంతో 138 రన్స్ బాది అవుట్ అయిపోయాడు. ఇక రోహిత్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా ఇంకా 11.2 ఓవర్స్లో అంటే 68 బంతుల్లో 128 రన్స్ చేయాలి. చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. సో ఈజీగానే ఛేదించేస్తుంది అనుకుంటే ఇషాన్ కిషన్ 14 రన్స్కే అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ అయితే డక్అవుట్ అయిపోయాడు. ఇలా ఈ ఇద్దరు బ్యాటర్స్ ఒకే ఓవర్లో అవుట్ అవ్వడంతో టీమిండియా కొంచెం వెనుకబడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా 74 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. అయినా ఆ పాటికి మన టీంకి గెలిచే అవకాశం ఉండింది. ఎందుకంటే టీమిండియా 47 ఓవర్స్ పూర్తయ్యే సమయానికి 328 పరుగులతో నిలిచింది. అయితే అదే టైంలో అంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 47 ఓవర్స్ పూర్తయ్యే సమయానికి 325 రన్సే చేసింది. అంటే 3 పరుగులు టీమిండియానే ఎక్కువ చేసింది. అయినా మన టీం 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. అందుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా బాస్? మన టీం బౌలింగ్ చేసే సమయంలో 48 ఓవర్లో గుర్నూర్ బ్రార్ 23 రన్స్ ఇస్తే 49 ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా 23 రన్సే సమర్పించుకున్నాడు. అంటే 2 ఓవర్స్లోనే 46 రన్స్ ఇచ్చేశారు. ఈ 2 ఓవర్స్ని మన బౌలర్స్ కట్టడి చేసుంటే చివర్లో మన బ్యాటర్స్ ఒత్తిడి లేకుండా ఆడేవారు, మ్యాచ్ని గెలిపించేవారు, సిరీస్ని సొంతం చేసుకునేవారు. బట్ ఆ 2 ఓవర్స్ వల్ల మ్యాచ్ చేజారింది, సిరీస్ కూడా కోల్పోయింది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.